చరిత్రలో అత్యంత భయంకరమైన క్షణాలు మొదలయ్యాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వార్త ఇదే. అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ చర్చలు దారుణంగా విఫలమైన మరుక్షణమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యేక అధ్యక్ష విమానంలో నేరుగా ఇరాన్ గడ్డపై అడుగుపెట్టడానికి రెడీ అయ్యారు. వైట్ హౌస్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని సవాల్ చేస్తూ పుతిన్ టెహ్రాన్లో ఎంటర్ అయ్యేందుకు ప్లాన్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం దౌత్య పర్యటన కాదు, అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా, ఇరాన్ కూటమి వేస్తున్న మహాయుద్ధ తంత్రం. అసలు పుతిన్ ఇరాన్ ఆర్మీతో ఏం మాట్లాడబోతున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగిన చర్చల్లో అమెరికా పెట్టిన షరతులకు ఇరాన్ లొంగలేదు. దీంతో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చర్చలను మధ్యలోనే వదిలేసి అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ గ్యాప్ను రష్యా సరిగ్గా వాడుకుంది. చర్చలు విఫలం కాగానే పుతిన్ తన ఫ్లయింగ్ క్రెమ్లిన్ అని పిలిచే అత్యంత సురక్షితమైన విమానంలో టెహ్రాన్ బయలుదేరడానికి రెడీ అయ్యారు. ఈ విమానానికి రక్షణగా రష్యాకు చెందిన సుఖోయ్ 57 యుద్ధ విమానాలు తోడుగా వెళ్లడం విశేషం. హర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు కాపలా కాస్తున్న టైంలో వాటి కళ్ల ముందే పుతిన్ ఇరాన్లో ల్యాండ్ అవ్వడం అంటే అది ట్రంప్ ముఖంపై కొట్టిన చెంపదెబ్బ. టెహ్రాన్లో దిగిన వెంటనే పుతిన్ ఎక్కడా సమయం వృధా చేయకుండా నేరుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్లతో అత్యవసర సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా రష్యాను దెబ్బతీస్తుంటే ఇప్పుడు రష్యా ఇరాన్ ద్వారా అమెరికాకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తెర వెనుక కాదు, ఇక తెర ముందే ఉండి సహకరిస్తామని పుతిన్ స్పష్టం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇరాన్ ఆర్మీకి అవసరమైన అధునాతన రాడార్లు, శాటిలైట్ సమాచారం మరియు క్షిపణి రక్షణ వ్యవస్థలను రష్యా నేరుగా అందించబోతోంది. అమెరికా చేసే నావికాదళ దిగ్బంధాన్ని ఎలా బద్దలు కొట్టాలో ఇక్కడ పక్కాగా స్కెచ్ సిద్ధమైంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే చైనా కూడా ఇరాన్కు బహిరంగ మద్దతు ప్రకటించింది. ఇరాన్కు సహకరిస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తానని ట్రంప్ బెదిరించినా చైనా వెనక్కు తగ్గలేదు. మా చమురు సరఫరాను అమెరికా ఆపితే యుద్ధమే అని చైనా హెచ్చరించింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఒంటరి కాదు, రష్యా, చైనాల అండతో అగ్రరాజ్యం అమెరికానే సవాల్ చేస్తోంది. పుతిన్ రాకతో పాటే రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇరాన్ కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు సమాచారం. అమెరికా విమానాలు ఇరాన్ గగనతలంలోకి వస్తే సెకండ్లలో కూల్చేయడమే దీని లక్ష్యం. అటు చైనా కూడా కంప్లీట్గా యాక్టివ్ అయింది. అమెరికా నావికా దళానికి చెందిన రాడాలను, కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేయడానికి చైనా తన సైబర్ వార్ఫేర్ నిపుణులను టెహ్రాన్కు పంపింది. అంటే అమెరికా నౌకలు సముద్రంలో గుడ్డివి అయిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఆర్మీతోనే కాకుండా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇరాన్ రాబోయే సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని పుతిన్ పరామర్శించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న అత్యంత బలమైన సంబంధాన్ని చాటి చెబుతోంది. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇరాన్ తన సముద్ర గర్భంలో సరికొత్త స్మార్ట్ మైన్లను అమర్చినట్టు తెలుస్తోంది. అమెరికా నౌకలు మైన్లను తొలగించడానికి ప్రయత్నిస్తే అవి ఆటోమేటిక్గా పేలిపోయేలా రష్యా టెక్నాలజీని ఇరాన్ వాడుతోంది. ఏప్రిల్ 22తో కాల్పుల విరమణ ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యేది కేవలం యుద్ధం కాదు, అది ప్రపంచాన్ని మార్చేసే మూడో ప్రపంచ యుద్ధం. ఇరాన్ గడ్డపై పుతిన్ అడుగుపెట్టడంతో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలైన ఖతార్, టర్కీ కూడా అమెరికా వైపు కాకుండా తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇది అమెరికాకు దౌత్యపరంగా పెద్ద దెబ్బ. ఇరాన్లో పుతిన్ అడుగుపెట్టడం వల్ల అమెరికా తన దృష్టిని యుక్రెయిన్ నుంచి మళ్లించి మధ్య ప్రాచ్యంపై పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల యుక్రెయిన్లో రష్యాకు విజయం సులభమవుతుంది అనేది పుతిన్ అసలు స్కెచ్. రష్యా, చైనాలు కలిసి చమురు వ్యాపారాన్ని డాలర్లలో కాకుండా తమ సొంత కరెన్సీల్లో జరపాలని ఇరాన్కు ప్రతిపాదించాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాదులు కదిలించే ఎకనామిక్ న్యూక్లియర్ బాంబ్. పుతిన్ స్వయంగా ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు వెళ్లడం అంటే అది అగ్రరాజ్యానికి చరమగీతం పాఠమే. రష్యా యొక్క అధునాతన ఇంటెలిజెన్స్, చైనా యొక్క క్షిపణి సాంకేతికత, ఇరాన్ యొక్క ఆత్మాహుతి దళాలు కలిస్తే అమెరికా నావికాదళం హర్ముజ్ సముద్రంలో సమాధి కావడం ఖాయమే.